హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం విండోస్ నుంచి మ్యాక్కి డేటా క్విక్గా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూసుకుందాము. ఇది లెస్ దెన్ 5 minutesలో మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు విదిన్ మ్యాక్ టు విండోస్ కానీ విండోస్ నుంచి మ్యాక్కి కానీ విదౌట్ ఎనీ హార్డ్ డ్రైవ్. ఫస్ట్ యాపిల్ లోగో మీద క్లిక్ చేయండి. చేశాక సిస్టమ్ ప్రిఫరెన్స్లోకి వెళ్తే మీకు షేరింగ్ ఆప్షన్ కనపడుతుంది. షేరింగ్ క్లిక్ చేసుకోండి. లెఫ్ట్లో మీకు ఫైల్ షేరింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఈ ఆప్షన్స్లో ఒకసారి చెక్ చేసుకోండి. పైన మీకు షేర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ యూజింగ్ SMB అనేది సెలెక్ట్ అవ్వాలి. ఈ విండో క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసి విండోస్ పీసీలో మనం షేరింగ్ ఎనేబుల్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో విండోస్ లోగో మీద క్లిక్ చేసుకొని షేరింగ్ అని టైప్ చేస్తే మనకు మేనేజ్ అడ్వాన్స్డ్ షేరింగ్ సెట్టింగ్స్ అనేది కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్ పేజ్లో టర్న్ ఆన్ నెట్వర్క్ డిస్కవరీ అలాగే టర్న్ ఆన్ ఫైల్ అండ్ ప్రింటర్ షేరింగ్ అనేది ఎనేబుల్ చేసుకొని సేవ్ చేంజెస్ చేసుకోండి. థర్డ్ స్టెప్ వచ్చేసి మనం పీసీలో షేర్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దీనికి డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసుకొని న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డర్ నేమ్ Mac_Pro1 అని ఇస్తున్నాను. రైట్ సైడ్లో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను Mac_Pro అని. ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. నెక్స్ట్ షేరింగ్లోకి వెళ్ళి అడ్వాన్స్ షేరింగ్ మీద క్లిక్ చేయండి. షేర్ దిస్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని కింద పర్మిషన్స్లోకి వెళ్ళి రీడ్ రైట్ పర్మిషన్స్ ఇవ్వండి. చేంజ్ అలాగే రీడ్ పెట్టి యాక్సెప్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ అప్లై చేసి ఓకే చేసుకోండి. స్టెప్ 4 వచ్చేసి మన PC IP అడ్రస్ కనుక్కోవాలి. దీనికి విండోస్ లోగో మీద క్లిక్ చేసుకొని CMD అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. అందులో IP config అని టైప్ చేసుకోండి. ఇలా కింద మనకి IPv4 అడ్రస్ చూపిస్తుంది కదా, అది మన PC IP అడ్రస్. దాన్ని పక్కన నోట్ చేసి పెట్టుకోండి. నాకు ఇక్కడ 192.168.68117 చూపిస్తుంది. మన ఫైనల్ స్టెప్ వచ్చేసి మ్యాక్ నుంచి పీసీకి కనెక్ట్ అవ్వాలి. సో దీనికి మ్యాక్లోకి వెళ్ళిపోయి గో మీద క్లిక్ చేయండి. చేసి కింద కనెక్ట్ సర్వర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ IP అడ్రస్ ఎంటర్ చేయాలి మన పీసీది. సో SMB అని పెట్టుకొని కోలన్ పెట్టి // మన విండోస్ PC యొక్క IP అడ్రస్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. చేసి కనెక్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కనెక్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన విండోస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. మన ఫోల్డర్ ఇక్కడ హైలైట్ అవుతుంది కదా, సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవాలి. చేసుకున్నాక మనం చిన్న టెస్ట్ చేసుకుందాం. నేను నా వీడియో ఫైల్స్లోంచి ఒకటి ఇక్కడ కాపీ చేసుకుంటాను మ్యాక్ ప్రోలోకి. అది విండోస్లో డిస్ప్లే అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. విండోస్ పీసీలో మ్యాక్ ప్రో ఫోల్డర్లోకి వెళ్తే మనం చూసుకోవచ్చు ఈ వీడియో అనేది కాపీ అయిపోయింది.